అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులకి, జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. మొదటి అధ్యాయము విషాద యోగం కదా, మీరేంటి సాంఖ్యయోగం అంటారు అని అందరికీ సందేహం రావచ్చు. నిజమేనండి, మనకి అర్జునుడు విషాదం గురించే ఫస్ట్ అధ్యాయంలో మనకి చెప్పారు పెద్దలు. కానీ ఇక్కడ అర్జునుడు గురించి తెలుసుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. మనకి దేవుడు విషయాలు, భగవంతుడు చెప్పిన విషయాలు అవసరము. అర్జునుడి విషయాలు మనకు అవసరం లేదు కదా. అర్జునుడు ఎంత ప్రతిభావంతుడైనా, ఎంతటి నైపుణ్యం కలవాడు అయినా, విలువిద్య శాస్త్రాల్లో శత్రువులను సంహరించడంలో ఎంతో నైపుణ్యం కలిగినా కూడా ఆయన కూడా మనలాంటి మనిషే. ఎన్నో అస్త్రశస్త్రాలు విద్యల్లో ఆరితేరిన వీరుడు ధీరుడు. అలాంటి వీరుడు ధీరుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే తను కూడా యుద్ధరంగంలో మోహంతో, గుణాలతో కూడుకునే ఉన్నాడు. ఎన్ని ప్రపంచ విద్యలు నేర్చుకున్నా అతని దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం లేనందువలన అతను కూడా గుణాలకి లోనయ్యి మోహంలో చిక్కుకొని ఉన్నాడు. కావున ఎంత వీరుడు ధీరుడు ఎన్ని వేల మందిని, వందల మందిని శత్రు సంహారం చేసినా కూడా, ఇవన్నీ విలువిద్యల్లో ఆరితేరినా కూడా అతను కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తి. ఎందుకు సామాన్యమైన వ్యక్తి అనుకోవాలి అంటే, అతను కూడా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని లేడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఏం తెలియజేస్తుంది? ఇక్కడ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అసలు బాధ అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, దైవం అంటే ఏంటి అనే దాని గురించే తెలియజేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి అర్జునుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కాబట్టి, తను కూడా గుణాల్లో ఉన్నాడు కాబట్టి, మోహం అనే గుణాన్ని కలిగి బాధిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ దుఃఖంలోనే మన శ్రీకృష్ణుడైన భగవానుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియచేశాడు. అదేదో ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేశాడు కాబట్టి మనం ఆ జ్ఞానం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే తెలియచేశాడో అదే మనం తెలియజేసుకోవాలి. అదే భగవద్గీత. భగవంతుడు చెప్పిందే భగవద్గీత అని మనం తెలుసుకున్నాము. కాబట్టి అర్జునుడు విషాదంతో మనకి అవసరం లేదు. ఎందుకంటే మనం అందరము అదే మోహంలో, అదే గుణాల్లో, అదే అజ్ఞానంలో, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తెలియని అజ్ఞానంలో ఉన్నాము. ప్రపంచ విద్యలు ఎన్ని నేర్చుకున్నా, ప్రపంచ విద్యల్లో ఎంతో ఆరితేరి ఎన్నో రివార్డులు సంపాదించుకున్నా, కానీ దైవజ్ఞానం విషయంలో శూన్యము. మనుషులందరము శూన్యమే, ఏ జ్ఞానము లేని వాళ్ళమని అనుకోవచ్చు మనందరము. కాబట్టి అర్జునుడు కూడా అక్కడ మోహావేశాల్లో ఉండి దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖించే విషయం మనకి అవసరం లేదు. దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. జ్ఞానం కలిగేటటువంటి విషయాలు అందులో ఏమీ లేవు. కాబట్టి ఆయన ఎంత ధీరుడైనా వీరుడైనా మనకి అవసరం లేదు. భగవంతుడు చెప్పిందే భగవద్గీత కాబట్టి మనం ఈరోజు సాంఖ్యయోగము అంటే సంఖ్య అంటే మన శరీర నిర్మాణము. మన శరీరంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందితో కూడుకొని శరీరము నడపబడుతుంది, ఏ శక్తి ద్వారా నడపబడుతుంది, ఎంతమంది ఉన్నారు మన శరీరంలో, నీవెవరువి అనే వివరాన్ని ఈ సాంఖ్య అంటారు. అందుకని సంఖ్యను గురించి తెలుసుకుంటే, ఆ జ్ఞానం తెలుసుకుంటే యోగం అవుతుంది. సంఖ్యను గురించి తెలుసుకొని
ఆచరిస్తే యోగం అవుతుంది. అందుకని మన పెద్దలు భగవానుడు సాంఖ్యయోగము అని పేరు పెట్టారు. కాబట్టి మనకి ఆధ్యాత్మిక జ్ఞానము, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దైవ విషయాలు తెలియాలి అంటే చక్కగా భగవంతుడు ఎక్కడి నుంచి అయితే చెప్పాడో జ్ఞానం, ఆ వివరాలని, ఆ శ్లోకాలనే మనం తెలుసుకుందాం. శ్రీ భగవంతుడిట్లనియే అశోచ్య నన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాః. ఈ శ్లోకము ప్రకృతి గురించి, పరమాత్మ గురించి తెలియబడింది. ప్రకృతి యొక్క వివరము, పరమాత్మ యొక్క వివరము కొంతవరకు తెలియబడింది ఈ శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో. ఇక్కడ ఏమన్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు, నీవు శోకించదగని వాటిని గురించి శోకిస్తున్నావు, మరియు నీ ప్రజ్ఞనల్లా ఉపయోగించి, అంటే మన బుద్ధినెల్లా ఉపయోగించి నీవు ఆలోచిస్తున్నావు. మరి పండితులు కానీ గతులు కలిగిన గతులు లేని వాటిని గురించి దుఃఖించరు, చింతించరు అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనకి శోకింపదగని వాటిని గురించి నువ్వు శోకిస్తున్నావు అర్జున అని మొట్టమొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ భగవానుడు హెచ్చరించాడు అర్జునుణ్ణి. శోకించతగనిది అని మొట్టమొదటిగానే చెప్పారు అంటే శోకించతగినది ఒకటి ఉందనే కదా అర్థము. ఆ శోకించతగినది ఏంటి అనే వివరమే ఈ శ్లోకం. శోకించతగినది ఏంటి, శోకించతగనిది ఏంటి అని మనం వివరంగా యోచిస్తే ఇక్కడ గతాసు నగతాసుంచ అని అన్నారు. గతాసు నగతాసుంచ అంటే గతులు కలిగిన గతులు లేని వాటి గురించి నువ్వు యోచిస్తున్నావు. అంటే గతులు కలిగినవి గతులు లేనివి ఏమిటి అని ఆలోచించుకొని చూస్తే గతి అంటే ఏంటి అని ఆలోచిస్తే గతి అంటే చాలా అర్థాలు గలవు. పోక, వివరము, విధము, త్రోవ, స్థానము, ఆధారము, ప్రయోజనము, ఉపాయము అని. కానీ ఇక్కడ శ్రీకృష్ణుల వారు చెప్పిన విధము, జ్ఞానము అర్థం అవ్వాలంటే చలనము అనే అర్థం కూడా ఉంది. గతి అంటే చలనము. ఆ చలనము అనేది పదం తీసుకుంటేనే మనకు శ్రీకృష్ణుల వారు చెప్పిన నిజమైన అర్థము మనకు తెలియగలదు. గతి అంటే గతులు కలిగిన గతులు లేని అంటే ఈ రెండిటికి మించినది, అంటే ఈ రెండు కాక వేరొకటి మూడవది ఒకటి ఉన్నది అని అర్థము. అది ఏంటి అంటే మూడవది దైవము. ఇక్కడ గతి అంటే మనం చెప్పుకున్నాం చలనము అంటే అని. చలనము కలిగిన వస్తువులు చలనము లేనివి ఉన్నాయి అని చెప్పారు. చలనము కలిగినవి ఏమిటి అంటే సమస్త జీవరాశులు, అంటే మానవుడు, క్రిమికీటకాదులని కలిపి చలనము కలిగినవి అన్నారు. చలనము గతి లేని అన్నారు. గతులు లేని అంటే చలనము లేని, చలనము ఉన్నవి మనుషులు, క్రిమికీటకాలు. చలనము లేనివి అంటే వస్తు సముదాయాలు. ఈ రెండిటిని కలిపి ప్రకృతి అని అన్నారు పెద్దలు. ప్రకృతి అని పేరు పెట్టారు. చలనము కలిగినవి, చలనము లేనివి, ఈ రెండిటిని కలిపి ప్రకృతి అని పేరు పెట్టారు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ నశించేవి, అంటే గతులు కలిగిన గతులు లేనివి అని అర్థం కదా. ఇక్కడ కొన్ని నశించేవి, కొన్ని నశించనివి అని ఉన్నవి. వీటిని కాకుండా ఒకటి ఉంది, మూడోది దైవము. ఆ దైవమే గురించే తెలుసుకోవాలి, మన అందరం యోచించాలి. అర్జున, నువ్వు ప్రకృతిలోని విషయాల గురించే యోచిస్తున్నావు. నీ ప్రజ్ఞనంతా ఉపయోగించి నువ్వు రాణించాలని తపన ఆరాటం పడుతున్నావు.
ఇప్పుడు మనుషులందరూ కూడా ప్రకృతిలోని విషయాల గురించే ఆరాటపడుతున్నారు, యోచిస్తున్నారు, బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. ప్రకృతిలోని విషయాల గురించే నువ్వు చింతిస్తున్నావు అర్జున, అది తప్పు. మూడోది ఇంకొకటి ఉంది, దైవము గురించి యోచించటం లేదు, చింతించటం లేదు అని ముందుగానే హెచ్చరించారు. అలాగే మానవులు కూడా మనం నిద్ర లేచింది మొదలు ప్రకృతిలోని విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రకృతిలోని విషయాల గురించే పెద్ద పెద్ద విద్యలు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆ ప్రకృతిలోని విషయాల గురించే మనము యోచిస్తున్నాం, చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. దైవం గురించి ఆలోచించటం లేదు, యోచించటం లేదు. కాబట్టి ఈ శ్లోకంలోని జ్ఞానము అర్జునుడికే కాక మనందరికీ హెచ్చరించినట్లే. అర్జునుడు ఒక్కడనే హెచ్చరించలేదు, ఇక్కడ మన మనుషుల్ని, మానవుల్ని, సర్వజీవరాశుల్ని హెచ్చరించినట్టే. కాబట్టి చలనము లేని, చలనము కలిగిన వస్తు సముదాయాల గురించి నువ్వు పెద్దగా చింతించనవసరం లేదు అన్నారు. మళ్ళీ మనకు ఒక సందేహం రావచ్చు ఇక్కడ. అదేంటి మరి, మనము బ్రతకాలి అన్నా, మనం ఆహారం సంపాదించుకోవాలన్నా, మన మనుగడ సాగించాలి అన్నా మరి మనకి పనులు చేయాలి, ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే కదా మనకి కొన్ని లభించేవి, విద్యలు అబ్బేవి, విద్య నేర్చుకునేది, కొన్ని విషయాలు తెలిసేవి. అలా అంటారింది శ్రీకృష్ణుడైనా అని అనుకుంటాం మనం అందరం. కానీ ఇది ఇక్కడ లోతుగా ఆలోచించితే లోతార్థాలు ఉంటాయి జ్ఞానంలో. మనం గభాలను ఏమంటామంటే, అదేంటి దేవుడి విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకి భోజనం ఎలా వస్తుంది, ఈ సౌకర్యాలు ఎలా వస్తాయి, డబ్బు ఎలా వస్తుంది అని అనుకుంటాం మనం. ఎవరైనా అలాంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటూ కూర్చుంటే ఆహారం వస్తుందా, సమస్తం సదుపాయాలు మన దగ్గరికి వస్తాయా అని అనుకుంటాం ఎవరైనా. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే చాలా లోతార్థాలు ఉంటాయి. ఆ లోతార్థాలను గ్రహించితేనే మనకి ఆధ్యాత్మికము అంటే ఆత్మని అధ్యయనం చేయటము. ఆత్మని అధ్యయనం చేయటం అంటే చాలా సులభమైన విషయం ఏమి కాదండి. చాలా లోతార్థాలు కలిగిన విషయము. బయట స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు అనేవి రెండు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మ విషయాలు. ఆత్మ విషయాలను తెలుసుకోవటం అంటే అవి సూక్ష్మ విషయములే, స్థూల విషయములు కావు. అంటే బయటికి కనిపించే విషయములు కావు. కాబట్టి మనము తొందరపాటుతనాన్ని మానుకొని ఇందులో ఏదో గూఢార్థం ఉంది, ఈ వాక్యంలో ప్రపంచ విషయాలకు నువ్వు బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, చింతించవద్దు అర్జున అని హెచ్చరించాడు. అంటే ఇంకా దీనికంటే బలమైనది ఇంకేదో ఉంది అనే కదా, అదే దైవం అని తెలుసుకున్నాం కదా. కాబట్టి చింతించవలసింది, బాధపడవలసింది, యోచించాల్సింది, తెలుసుకోవాల్సింది మన ఒకటే, దేవుడి విషయాలు. మరి మనం ఇప్పుడు అనుకున్నాం కదా, దేవుడు దేవుడు అనుకుంటే ఆహారము ఇవన్నీ ఎలా వస్తాయి మనకి అంటే, ఇక్కడ సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. అది కర్మ. మనిషి కర్మలు చేసుకుంటేనే జన్మలున్నాయి. ఎవరి కర్మను బట్టి వాళ్ళకి జీవితంలో ఏది లభించాలో అదే లభిస్తుంది, ఎంత రావాలో అంతే వస్తుంది. ఏది తినాలో ముందే దేవుడు నిర్ణయించి పెడతాడు. జీవుడు జన్మకి వచ్చే ముందు ఏమి తినాలి, ఎంత ధనం లభించాలి, ఎంత ఆరోగ్యం ఉండాలి, ఎంత ప్రజ్ఞతో అంటే విద్య కలిగి ఉండాలి, అసలు నీకు ఏది కావాలి అన్న మనిషికి తన కర్మను బట్టే ముందుగానే దైవము నిర్ణయించబడి ఉంటాడు. కాబట్టి ఆ కర్మ ప్రకారమే నిన్ను ఆడించబడుతున్నావు అనే విషయం తెలుసుకోవాలి. కర్మకి అతీతమైనది ఒకటి ఉంది. నీవు కర్మ ప్రకారమే ఆడించబడుతున్నావంటే ఏది నీ చేతుల్లో లేదని అర్థము. ఏది నీ చేతుల్లో లేవు. ఆ కర్మ ఆడించినట్టు మనందరం ఆడాల్సిందే. ఆ కర్మ నిర్ణయం ప్రకారమే మనం పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పనులు మనమే చేస్తున్నాము అనుకుంటున్నాము, కానీ చేయించేవాడు ఇంకోవాడు ఉన్నాడు. చేసేవాళ్ళం కూడా మనం కాదనుకోండి, చేయించేది కర్మానుసారంగానే మనం నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి కర్మ ఎలా రాసి ఉంటే అలా మన జీవితంలో ఉన్న సంఘటనలన్నీ
మనకి తెలియకుండానే, మనకు సంబంధం లేకుండానే నడిపించబడుతున్నాము. నడిచేవాళ్ళం మనం కాదు. కాబట్టి ఇక్కడ సూక్ష్మమైన అర్థం ఏంటంటే, ఇవన్నీ కర్మ సంబంధమైనవి. ప్రపంచంలో ఉన్న సమస్త విద్యలు ఏదైనా కానీ ప్రపంచానికి సంబంధించినవి. ప్రపంచానికి అతీతంగా ఉన్నది ఏంటంటే దైవము. ఆ దైవ విషయములు నీ శ్రద్ధ ప్రకారమే ఉంటాయి. అదొక్కటే జీవుడు యొక్క స్వేచ్ఛ. అందులోనే స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నీకు ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత దేవుడి విషయాలు తెలుస్తాయి అని. కాబట్టి మన శ్రద్ధని పెంచుకొని మన బుద్ధినెల్లా దైవ విషయములకు వినియోగించాలి అని దేవుడు ఇక్కడ, అంటే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. ఇదొక్కటే మన చేతుల్లో ఉంది. ప్రపంచ విషయాలన్నీ కర్మ చేతుల్లో, కర్మాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది దైవం గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి. ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత విషయాలు, దేవుడి విషయాలు మనకు తెలియబడతాయి. కాబట్టి గతులు కలిగిన గతులు లేని వాటి గురించి నువ్వు చింతించొద్దు అర్జున, నువ్వు దైవం గురించి ఆలోచించాలి అని తెలియజేశారు. ఇక్కడ ప్రకృతి పరమాత్మ అని రెండు తెలుసుకున్నాం కదా. చలనము కలిగినవి, చలనము లేనివి అని. చలనము కలిగినవి, చలనము లేనివి కాకుండా దైవ విషయాలు తెలుసుకుంటేనే మనకి దేవుడు తెలియబడతాడు, మోక్షానికి మనం అర్హులమవుతాము. కాబట్టి అర్జునుడు ఇక్కడ గతులు కలిగిన గతులు లేని వాటి గురించి అని తెలియజేశాడు మనకి. కానీ మిగతా భగవద్గీతల్లో అలా చెప్పలేదు. ఏమని? బతికి ఉన్నవారి గురించి, జీవించి ఉన్నవారి గురించి, జీవము లేని వాటి గురించి నువ్వు బాధపడవద్దు అని మిగతా భగవద్గీతల్లో తెలియజేశారు. కానీ శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు. శ్రీకృష్ణ భగవానుడు అలా చెప్పలేదు. అంటే బతికి ఉన్న వారి గురించి, బతికి లేని వారి గురించి నువ్వు బాధపడవద్దు అంటే, ఒక లోబి అయినవాడు, అంటే డబ్బు అందే ఇష్టము ఆసక్తి ఉన్నవాడు, కుటుంబంలో ఏది జరిగినా, కుటుంబంలో వ్యక్తులు చనిపోయినా బాధపడ్డాడు లోబి. కుటుంబంలో వ్యక్తిని హత్య చేసినా డబ్బులు ఖర్చు అవుతాయో అని కేసులు పెట్టడు. కుటుంబంలో అనారోగ్యం పాలైనా స్పందించడు. ఏముందిలే, అనారోగ్యము వస్తుంది పోతుంది అని అనుకుంటాడు. ఎందుకు అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని. రుచి లేని తిండి కూడా తినగలడు. ఎందుకు అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని. వాళ్ళని లోబి అంటారు. అంతేకాని వాళ్ళు ఎవరి గురించి చింతించరు, దేని గురించి బాధపడరు. ఒక్క డబ్బు గురించే వాళ్ళు చింతిస్తారు, బాధపడతారు. వాళ్ళని లోబి అంటాము, కానీ వాళ్ళని కూడా జ్ఞాని అంటామా? అనము. అలా మిగతా భగవద్గీతల్లో తెలియజేశారు. కాబట్టి శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు. నీవు ప్రకృతి గురించే ఆలోచిస్తున్నావు, ప్రకృతిలోని విషయాల గురించే యోచిస్తున్నావు అర్జున అని హెచ్చరించి, దైవం గురించి నువ్వు ఆలోచించాలి, దైవము శాశ్వతమైనది అని ఇక్కడ అర్జునుడికి, సర్వ మానవులకి తెలియజేశారు. ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే మనకి ఏ శ్లోకము గురించి తెలియాలి అన్నా, ఏ శ్లోకములో అర్థాలు తెలియాలి అంటే మనం ఈ శ్లోకము ప్రకృతి గురించా, పరమాత్మ గురించా, దేని గురించి తెలియజేయబడింది ఈ శ్లోకంలోని అర్థము అని తెలుసుకోవాలి. లేదంటే సాకారం గురించి తెలియజేయబడిందా, నిరాకారం గురించి తెలియజేయబడిందా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఇలా వివరంగా రాసింది దేనిలో అంటే త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే. త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే ఈ వివరణ తెలియజేయబడింది, శాస్త్రబద్ధంగా తెలియజేయబడింది. ఈ మన భగవద్గీతలో శ్లోకాలన్నీ ఎవరి గురించి తెలియజేయబడినవి అని బ్రాకెట్లో చక్కగా వివరించి తెలియజేశారు మనకి. అలాంటి వివరణ కానీ ఏ భగవద్గీతలోనూ లేదు. త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే మనకి శ్రీకృష్ణుడు నిజభావం తెలియగలదు. కాబట్టి గతులు కలిగిన గతులు లేని వాటి గురించి మనం ఆలోచించకుండా, వీటన్నిటికీ మించినది దైవం ఒకటి ఉన్నది, ఆ దైవం గురించి మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి, బాధపడాలి అని శ్రీకృష్ణ భగవానుడు అందరినీ హెచ్చరించాడు. కాబట్టి మనం అందరము చదువుకొని తెలుసుకోవాల్సింది ఒక్కటే, భగవద్గీత. అది కూడా
త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి తెలుసుకుంటేనే మనకి శ్రీకృష్ణుడు యొక్క నిజభావం తెలియగలదు. కాబట్టి మనం అందరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుకొని శ్రీకృష్ణుడు నిజభావం తెలుసుకొని మన అందరము మోక్షం అనే పరమపదాన్ని చేరుకోవాలి, సంపూర్ణ జ్ఞానులు అవ్వాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం.